ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వే ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం నుంచి లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ సర్వే ద్వారా ఆధార్లో అదనపు వివరాల నమోదు, కొత్త సభ్యుల చేరిక, తప్పుల సవరణకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ సర్వే ద్వారా జిప్పర్ కోడ్ పేరిట ప్రతి ఇంటికి డిజిటల్ కోడ్ ఇవ్వబోతున్నారు. చంద్రన్న బీమా వివరాల నమోదుకు సర్వే కీలకం కానుంది. రాష్ట్రంలో ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య సంబంధిత స్థితిగతుల్ని సమగ్రంగా సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 1,48,00,000 కుటుంబాల వివరాలను ఆధునిక విధానంలో నమోదు చేసేందుకు సాఫ్ట్వేర్ను సిద్ధం చేసింది. ప్రజా సాధికార సర్వే పేరిట ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి లాంఛనంగా ప్రారంభించనుంది. రెవెన్యూ శాఖ నేతృత్వంలో సాగే సర్వేలో ట్యాబ్లు, అందులో ఉన్న యాప్ ద్వారా వివరాలు సేకరిస్తారు. ప్రతి కుటుంబ సామాజిక, ఆర్థిక వివరాల నమోదుకు 20 రకాల ధృవపత్రాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ లేని వారి వేలిముద్రల్ని బయోమెట్రిక్ ద్వారా సేకరించి కార్డు ఇచ్చేందుకు దరఖాస్తులు తీసుకుంటారు. బ్యాంకు ఖాతాలు లేకపోతే అప్పటికప్పుడే తెరిచే అంశంపై బ్యాంకర్లతో ప్రభుత్వం చర్చించింది. రేషన్ కార్డు లేదంటే సంబంధిత శాఖకు వివరాలు పంపిస్తారు. ప్రతి కుటుంబంలోనూ ఇంట్లో వాళ్ల పుట్టు పూర్వోత్తరాల నుంచి ఆస్తిపాస్తులు, కులం ఇలా సమస్త వివరాలు సేకరించాలని నిర్ణయించారు. రేషన్ దుకాణాల్లో వినియోగించే ట్యాబ్లనే సర్వేకు వాడుకోవాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది ఒక్కొక్కరు రోజుకు 15 నుంచి 20 కుటుంబాల సమాచారం సేకరిస్తారు. మొత్తం 6 వారాల పాటు సర్వే సాగనుంది. ఈ సర్వే ద్వారా జిప్పర్ కోడ్ పేరిట ప్రతి ఇంటికి సరికొత్త నంబర్లిస్తారు. ప్రభుత్వ రికార్డుల్లో ఉండే ఇంటి చిరునామాను 4-5 వరుసల్లో నమోదు చేసుకునే బదులు కేవలం 8 అక్షరాల్లో ఇమర్చబోతున్నారు. డిజిటల్ రూపంలో ఉండే కోడ్ ద్వారా ఆ ఇళ్లు ఏ ప్రాంతంలో, ఏ వీధిలో, ఏ నంబరుతో ఉన్నది తెలిసిపోతుంది. అక్షాంశ, రేఖాంశాలేమిటనే సమస్త వివరాలు తెలిసేలా ప్రణాళికను సిద్ధం చేశారు. ఆన్లైన్ ద్వారా ఇంటి చిరునామా తెలుసుకునే డిజిటల్ కోడ్ విధానానికి అవసరమైన వివరాలను సర్వేలో సేకరించాలని నిర్ణయించారు. గణకులకిచ్చే ట్యాబ్ ద్వారానే చిరునామాలను డిజిటలైజ్ చేయాలని నిర్ణయించారు. ఇంటిలో లేనివారు తలుపులకు తాళం వేసిన ఇళ్ల వివరాలను సైతం నమోదు చేయనున్నారు. గతంలాగా పేపర్ తీసుకొచ్చి దాంట్లో ఎంట్రీ చేసి ఇంకా మళ్ళీ ఆఫీస్లో కూర్చొని అప్లోడ్ చేసేటప్పుడు చాలా పొరపాట్లు చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటే దాన్ని చూసి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ సర్వే డేటా కూడా రియల్ టైం ఉండాలనే ఉద్దేశంతో ఆ ట్యాబ్లోనే డేటా కలెక్ట్ చేసి అక్కడక్కడే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దీంతో ఏమవుతుందంటే మళ్ళీ అప్లోడింగ్లో పొరపాట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆఫీస్లో కూర్చొని పొరపాటు చేశాడు, తప్పు ఎంట్రీ చేశాడు, ఇలాంటి కంప్లైంట్స్కి ఏమీ ఆస్కారం లేకుండా డైరెక్ట్గా ఈ సర్వే చేయడం జరుగుతుంది. స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ వివరాలకు, వివిధ శాఖల దగ్గర ఉన్న వివరాలకు తేడా ఉంది. సంక్షేమ పథకాలు, రాయితీల కల్పనలో సాంకేతికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిని సర్వే ద్వారా చక్కదిద్దనున్నారు. సర్వే సమాచారాన్ని అన్ని శాఖలు వినియోగించుకునేలా చేస్తారు. రాష్ట్రంలో 1,50,00,000 మంది అసంఘటిత రంగ కార్మికులకు 5 లక్షల చొప్పున ప్రభుత్వం బీమా కల్పించనుంది. వచ్చే నెల 15 నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకంలో చేరాలనుకునేవారు సర్వేలో వివరాలు అందించాలని ప్రభుత్వం కోరింది. దీనిపై అవగాహన కలిగేలా కరపత్రాలు పంపిణీ చేయనుంది. ఆధార్ ఎన్రోల్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది ఎన్రోల్మెంట్ ప్రాసెస్. సో అప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ మారిపోయి ఉండొచ్చు, వేరే కొత్త మొబైల్ వచ్చి ఉండొచ్చు. సో ఆ మొబైల్ నంబర్ కూడా అప్డేట్ చేస్తారు. తర్వాత ఆ కుటుంబంలో ఎవరైనా పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళకి ఇంకా ఎన్రోల్మెంట్ అవ్వలేదనుకోండి, సో అలాంటి వాళ్ళ ఎన్రోల్మెంట్ కూడా దీనిలో జరిగిపోతుంది. రాష్ట్రంలో కాపుల్ని బీసీల్లో చేర్చాలనే డిమాండ్పై ఏర్పాటైన మంజునాథ కమిషన్ ప్రభుత్వాన్ని కుల సంబంధిత సమాచారం కోరింది. ఈ కమిషన్కు ఇచ్చేందుకు కూడా సర్వే దోహదపడనుంది. అధికారులు సమాచారం కోసం వచ్చినప్పుడు ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, ఆస్తి పన్ను పత్రం, విద్యుత్ బిల్లు, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం లేదా ఖాతా నంబర్, బ్యాంకు ఖాతా, గ్యాస్ కనెక్షన్ పుస్తకం, వికలాంగ ధృవపత్రం, నీటి బిల్లు, కుల, ఆదాయ, పింఛన్ ధృవపత్రం, ఉపాధి హామీ జాబ్ కార్డు, డ్వాక్రా సభ్యురాలి కార్డు, పుట్టిన తేదీ ధృవపత్రం, ఉపకార వేతన ఐడి చూపించాల్సి ఉంటుంది. ప్రజా సాధికార సర్వేపై జిల్లాల్లో కలెక్టర్లు సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరూ సర్వేకు సహకరించాలని ప్రజల్ని కోరారు.